ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా వినేవాళ్ళు గొప్ప గ్రహింపుడు దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోండి. నిలబడుతున్న నాదైతే మాట్లాడుతూ మీద నాయన పరిశుద్ధాత్మదేవుని శక్తితో మీరు నింపి నన్ను మీరు నడిపించండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామకి ప్రార్థన అడిగి వేడుకొంచాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే యేసు పలికిన 7 మాటలు. యేసుక్రీస్తు వారు సిలువలో మరి 7 మాటలు పలికినట్లుగా మనము ధ్యానించుకుంటాం కదండి. ఆ 7 మాటలు ఏంటి, వాటి యొక్క మరి క్లుప్త వివరణ ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. సో దానికి ముందర మనం ఒక వాక్యము వాక్య ధ్యానం కొరకు చదువుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమనంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఇక్కడ రాయబడి ఉందండి. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కొరకు గాయపరచబడ్డారు, అదేవిధంగా మన కొరకు ఆయన నలగొట్టబడ్డారు, మనల్ని స్వస్థపరిచేది ఆయన గాయములే అన్నట్లుగా ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాము. సో మన అతిక్రమములను బట్టి అతడు ఏం చేయబడ్డాడంట అంటే దేవుడు అనగా యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారంట, గాయపరచబడ్డారంట. అదేవిధంగా మన దోషాలను బట్టి ఆయన యేసుక్రీస్తు వారు నలగొట్టబడ్డారంట. అదేవిధంగా మరి ఇంకా చూస్తే అతడు పొందిన దెబ్బల చేత మనకేమొస్తుంది, స్వస్థత వస్తుంది. ఈ రోజుల్లో మనము స్వస్థత కోసము మరి ఎంతో బాధపడుతూ ఉంటాం. మన రోగాలు ఏది కూడా నయం అవ్వట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మీరు స్వస్థత పొందాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను దెబ్బలు తిన్నాను, నా దెబ్బల వలన, నా గాయాల వలన మీకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అని ఇక్కడ యేసుక్రీస్తు వారు క్లియర్గా తెలియజేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక చిన్న సంఘటన. ఒక దైవ సేవకుడు ఉన్నారు. అతను మరి ఎంతోమంది ఆత్మని సంపాదించాడు, ఎంతో మరి చురుకుగా దేవుని సేవ మరి చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటున్న సమయంలో అతని యొక్క 2 ఊపిరితిత్తులు కూడా పాడైపోయినాయి. అయితే ఒక నైట్ అయితే భరించలేని బాధ, భరించలేని నొప్పి, కన్నీటితో మరి దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు. అయ్యా, నాకేంటి ఈ బాధ, నాకేంటి వేదన, మరి నేను ఎన్నాళ్ళు ఇట్లా నేను బాధపడాలి, ఒకవేళ ఈ బాధతోనే నేను మరణించాలా అని చెప్పి కన్నీటితో గోజాడుతున్నాడు ఆ దైవ సేవకుడు. అయితే ఒక దర్శనము ఆ దైవ సేవకు వచ్చింది. ఆ దర్శనంలో ఈ దైవ సేవకుడు ఒక చీకటి మార్గము గుండా, ఒక కటిక చీకటి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గము ఎండ్కి అనగా చివరికి వచ్చేసాడు. ఇంకా అవతలికి మరి మార్గం లేదు. అవతల ఏముందంటే ఒక పెద్ద పాతాళం ఉంది. సో ఆ పాతాళంలో నుంచి కొన్ని అపవిత్రాత్మలు పైకి వస్తున్నాయి. పైకి వచ్చి అక్కడ అంచున ఎవరైతే కనిపిస్తున్నారో వారందరినీ కూడా ఈడ్చుకొని ఆ పాతాళానికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇతను ఇంక అక్కడే ఆగిపోయి ఆ అంచుకు వెళ్లకుండా ఎక్కడ ఆ పవిత్రాత్మలు ఆ పాతాళానికి తీసుకెళ్ళిపోతాయో అని భయపడి దిగులుతో అక్కడే ఆగిపోయి బహు దిగులు పడుతున్నాడంట ఈ దైవ సేవకుడు దర్శనంలో. అయితే అలా దిగులు పడుతున్నప్పుడు పరలోకము నుండి ఒక మహిమగల హస్తము అమాంతముగా ఆయన నిలబడిన చోటును, అతను దిగులు పడుతున్న చోటుకి వచ్చి అలాగా ఆ యొక్క హస్తం ఇలాగా చేయి చాపిందంట. చేయి చాపితే వెంటనే ఈ దిగులుతో ఉన్న సేవకుడు ఆ హస్తం మీద మరి ఎక్కాడు. వెంటనే ఆ హస్తం మీదకి వెళ్ళిన వెంటనే ఆ హస్తం ఏం చేసిందంటే ఇతన్ని తీసుకువెళ్ళి ఆయన ఉంటున్న రాజ్యంలో, లేకపోతే పరలోక రాజ్యంలో ఆ చెయ్యి అతన్ని తీసుకువెళ్ళిందంట. ఆ యొక్క పాతాళము గుండా మరి అతను వెళ్ళలేదు, ఆ పాతాళంలోనికి ఆయన వెళ్ళలేదు. ఈలోపు ఇతనికి మెలకువ వచ్చింది. ఆ దర్శనం నుంచి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత అతను పడుతున్న ఆ బాధ, అతను పడుతున్న ఆ వేదన, అతడు కలిగి ఉన్న ఆ నొప్పి అంతా కూడా ఏదీ లేదంట, మొత్తము కూడా నయమైపోయిందంట. హల్లెలూయా. సో ఊపిరితిత్తుల ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిపోయిందంట. హల్లెలూయా. సో అదే కదా ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఇక్కడ రాయబడి ఉందండి. సో ఈ రోజుల్లో మనము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క శక్తిని చాలా చులకనగా చూస్తాము. అందుకే వాక్యంలో కూడా రాయబడి ఉంది కదా,
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెరితనముగా ఉంటుంది, రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి అయి ఉన్నది అని వాక్యంలోనే రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు సిలువను ఒక విలువగా చూస్తున్నావా, లేకపోతే చులకనగా చూస్తున్నావా? నీ రోగాన్ని ఖచ్చితంగా మరి స్వస్థపరిచేది ఆ సిలువే. ఆ సిలువలో మరి గాయపడిన ఒక మనిషి లేదా ఒక దేవుడే అక్కడ మనల్ని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితం బాగుండాలని ఆయన సిలువ ఎక్కాడు. ఈరోజు నీ జీవితము సంతోషంగా ఉండాలని ఆయన దెబ్బలు తిన్నాడు. ఈరోజు నిన్ను ఆ పాప ఊబిలో నుంచి, లేకపోతే ఆ నరకపు పొలిమేరల నుంచి నిన్ను తప్పించాలని ఆయన అక్కడ సిలువలో వేలాడాడు. సిలువలో ఆయన నీ కొరకు చనిపోయి ఉన్నాడు. సో చనిపోక ముందు యేసుక్రీస్తు వారు ఒక 7 మాటల్ని పలికి ఆయన మరణించాడు. ఏంటా 7 మాటలు మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని రాయబడి ఉందండి. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి చాలా వేదన గుండా మరి ఆ శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని విమర్శిస్తున్నారు. అప్పటికే గుద్దారు, ఉమ్ములోస్తున్నారు. దేవుని కుమారుడవైతే నిన్ను రక్షించుకోవడానికి ఎందుకు దిగుని దూషిస్తున్నారు. నువ్వేం దేవుని కుమారుడవయ్యా, నువ్వేమి రాజు అయ్యా అని చెప్పి బహుగా మరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ ప్రవర్తన అంతటినీ కూడా మరి కింద ఉంటున్నా. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారి యొక్క మహిమలు చూచిన వారు కూడా ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి, చంపేయండి, మాకు బరబ్బా కావాలి, యేసు వద్దు అని చెప్పి అక్కడ నిలబడి చూస్తున్నారు యేసయ్యని. ఆయన మహిమను చూద్దామని చూస్తున్నారు అక్కడ. కానీ అక్కడ యేసుక్రీస్తు వీరందరినీ కూడా ఆ శిలువ మీద ఉండే అబ్జర్వ్ చేస్తారన్నమాట. వాళ్ళ అజ్ఞానాన్ని దేవుడు ఎరిగి అక్కడ ఏమంటున్నాడంటే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అక్కడ ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి శిలువలో మొట్టమొదటి మాట ఏంటంటే ప్రార్థన. ఆయన తండ్రికి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన అజ్ఞానం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ ప్రార్థన ద్వారా, లేదంటే సిలువలో పలికిన యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, నెంబర్ 1 క్షమాపణ హృదయం కలిగి మనం ఉండాలి. నెంబర్ 2 శత్రువులను మనం ప్రేమించాలి. నెంబర్ 3 హింసించు వారి కొరకు మనము ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారిని హింసించిన వారి కొరకు సిలువలో ఆయన వేలాడుతూ కూడా ఏం చేశాడు? వారి కొరకు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని అక్కడ ప్రార్థిస్తున్నాడు. దేవుడు వారిని క్షమించాలని ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు కూడా వారిని ఏం చేశాడు? ఇప్పుడు క్షమించాడు. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నామంట? ఇతరులను మనము క్షమించలేకపోతున్నాము. మన కుటుంబంలో ఉంటున్న వారిని మనం క్షమించలేకపోతున్నాము. మన స్నేహితులను మనం క్షమించలేకపోతున్నాము. ఎందుకు క్షమించలేకపోతున్నామంటే యేసు నీలో ఇంకా రాలేదు, యేసు నీ హృదయంలో ఇంకా లేడు. అందువల్ల ఆ క్షమాపణ విలువ, ఆ క్షమాపణతో కూడిన సమాధానం అనేది నీ హృదయంలో ఇంకా మరి చోటు చేసుకోలేదు. కాబట్టి నువ్వు ఇంకా అట్లాగే ఉన్నావు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరిని క్షమించు, క్షమాపణ హృదయం కలిగి ఉండు, శత్రువును ప్రేమించు. అదేవిధంగా నిన్ను హింసించిన వారి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఇక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దొంగని, ఎడమ వైపున ఒక దొంగని యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేశారు. దాంట్లో ఒక దొంగ ఏమో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి అంటున్నాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకోవా, ఆయన నిజంగా దేవుడే, కాబట్టి నువ్వు ఆయన విమర్శించడానికి వీల్లేదని చెప్పి అతను గద్దించి మరలా యేసుక్రీస్తు వారితో ఏమంటాడంటే, యేసయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్తావు కదా, అలా వెళ్ళినప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నేను కూడా ఆ రాజ్యంలోకి వస్తానయ్యా, నన్ను కూడా ఆ రాజ్యంలో ఉండనివయ్యా అని చెప్పి ఇంకొక దొంగ అక్కడ బ్రతిమాడుతున్నాడు. ఇక్కడ అదే 2వ మాట. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. మనందరం కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే పరదైసుకి వెళ్తాము. అయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారితో పాటు లేదా యేసుక్రీస్తు తర్వాత మొట్టమొదటిగా పరదైసులో అడుగుపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ సిలువలో వేలాడుతున్న ఒక దొంగ. కాబట్టి ఈరోజు దొంగ చేసిందే మనం కూడా చేసినట్లయితే యేసుక్రీస్తు వారు నీతో నాతో కూడా ఇదే మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని. ఆ మాట నీతో నాతో అనాలి అంటే దొంగ ఏం చేశాడు, మనం ఏం చేయాలో నేర్చుకుందాం. నెంబర్ 1, దొంగ
దేవునికి భయపడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి భయపడాలి. ఎలా భయపడ్డాడు? లూకాసు వార్త 23:40 చదువుతుంది చూడండి. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఒక దొంగ మరొక దొంగతో ఏమంటున్నాడంటే, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతను దేవునికి భయపడుతున్నాడు. ఈ దొంగ మనకేం నేర్పిస్తున్నాడంటే, మనము దేవుని యందు భయము కలిగిన వారమై ఉండాలి, దేవుని యందు మనము భయభక్తులు కలిగిన వారమై ఉండాలి అన్నది దొంగ మనకి నేర్పిస్తున్నాడు. రెండోదిగా తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. అయితే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపడాలి. ఇక్కడ ఎలా తెలుస్తుందంటే 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి. చూసారా? అంటే మనం ఇప్పుడు చేసిన పాపాలకి దోషాలకి ఈ శిక్ష మనకు న్యాయమే, కానీ ఈ దేవుడు, ఈ దేవుని కుమారుడు, ఈ యేసుక్రీస్తు వారు, ఈ యేసయ్య ఏ తప్పిదము కూడా చేయలేదు, అన్యాయముగా శిక్షను అనుభవిస్తున్నారు అన్నట్లుగా అక్కడ పశ్చాత్తాపంతో కూడిన మాటలు ఈ దొంగ పలుకుతున్నాడు. సో మనం కూడా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అయ్యా, నేను చేసిన పాపానికి తగిన శిక్ష ఉందయ్యా, ఆ శిక్షను నువ్వు సిలువలో మరి భరించావు, కాబట్టి నేను చులకనగా చూడడానికి వీల్లేదు, నా బ్రతుకుని నేను చులకనగా చేసుకోవడానికి వీల్లేదు, ధైర్యముతో ఉన్ననాళ్ళు కూడా మీ కొరకు బ్రతకాలి అనే ఒక పశ్చాత్తాప హృదయం నీకు రావాలి. ఇక ముందు నేను పాపం చేయనయ్యా, ఇప్పుడు చేసిన ఈ యొక్క పాపాలు చాలు, ఇప్పుడు నేను జీవించిన ఈ భయంకరమైన పాత రోత జీవితము చాలు, దీనికి ఫుల్ స్టాప్, ఇప్పటి నుంచి క్రీస్తు కొరకు నేను బ్రతకాలి, యేసుక్రీస్తు శిలువలో నా కొరకు మరణించారు, ఆ మరణించిన వ్యక్తి కొరకు, మరణించి తిరిగి లేచిన వ్యక్తి కొరకు, ఆ జీవంతో ఉంటున్న వ్యక్తి కొరకు, ఆ జీవాన్ని నేను కూడా కలిగి జీవించాలి అన్న ఆలోచన మనకి రావాలి. ఆ పశ్చాత్తాప హృదయంలోకి రావాలి. మూడవదిగా దొంగ యేసును రక్షకుడిగా భావించాడు. ఆయనను చూసి యేసు అని పిలిచాడు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. అంటే దొంగ యేసుక్రీస్తు వారిని రక్షకునిగా భావించారు. ఈరోజు మనము కూడా మనం రక్షించేది ఎవరు అంటే మనం ఏం చెప్పాలి? యేసయ్య మాత్రమే, మన రక్షకుడు యేసు మాత్రమే. అంతేగాని ఇతర పేర్లు మనం చెప్పడానికి వీల్లేదు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది, ప్రతి నాలుక ఆయనే మరి దేవుడని ఒప్పుకుంటుంది. అలాంటి రోజులు రాబోతున్నాయి. సో నువ్వు ఇంకా ఆ చెట్లని, ఆ పొట్లని, అవన్నీ కూడా మరి నేను రక్షిస్తాయన్న భ్రమలో బ్రతుకుచున్నావా? వాటన్నిటిని విడిచిపెట్టేసి ఇప్పుడే ఈ వాక్యం వెంటనే నీవు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నువ్వే నా రక్షకుడు అని నీ హృదయంలో అనుకుంటే చాలు, నువ్వు రక్షింపబడతావు అని వాక్యంలోనే ఉంది. హల్లెలూయా. నాలుగవదిగా దొంగ యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు. మనము కూడా నమ్మాలి. లూకాసు వార్త 23:42. ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అంటే యేసుక్రీస్తు వరకు ఒక రాజ్యం ఉందని, పరదైసు ఉందని, పరలోక రాజ్యం ఉందని, అతని కొరకు ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడని ఈ దొంగ గ్రహించాడు. సో ఆ రాజ్యంలో ఉంటే నెమ్మది ఉంటుంది, ఆ రాజ్యంలో ఉంటే ఏ శిక్ష ఉండదు, ఆ రాజ్యంలో ఉంటే మరి పరిశుద్ధులే ఆ రాజ్యంలో ఉంటారు అన్నట్లుగా ఇతను గ్రహించాడు అనమాట. గ్రహించి ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి, ఈ పనికిమాలిన జీవితము, ఈ లోకానుసరణ జీవితము వ్యర్థము, ఇప్పటి నుంచి నేను పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే ఆ పరిశుద్ధులు ఉంటున్న రాజ్యంలో నేను ఉండాలి అని ఇక్కడ డిసైడ్ అయ్యాడు. ఈరోజు నువ్వు కూడా ఆ పరిశుద్ధులు ఉంటున్న రాజ్యంలో ఉండాలని నువ్వు కూడా అనుకోవాలి. యేసు ఒక రాజ్యం ఉందని నువ్వు నమ్మాలి, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని నువ్వు. సో రెండో మాట ద్వారా దొంగ ఈ విధంగా మనకి నేర్పించాడు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26లో రాయబడి ఉందండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అమ్మ అని మరియమ్మ తల్లిని పిలుస్తున్నాడు. పిలిచి అక్కడ తన శిష్యుడు ఉన్నాడు యోహాన్ అని, ఆ యోహాన్ని ఇదిగో అమ్మ నీ కుమారుడని అక్కడ మరియమ్మకి అప్పచెప్తున్నాడు. అదేవిధంగా యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పి మరియమ్మని అప్పచెప్తున్నాడు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో ఉండగానే ఒక బాధ్యత అక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తే మనము ఈ మూడో మాట ద్వారా ఏం నేర్చుకోవాలంటే, నెంబర్ 1, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి మనం ఉండాలి. రెండోది, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మూడోది, కుటుంబం పట్ల బాధ్యత కలిగి మనము ఉండాలి. చూడండి, 1 తిమోతి 5:8 ఇలా రాయబడి ఉంది. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు విశ్వాసిగా జీవించాలి,
పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారందరినీ కూడా నువ్వు యేసుక్రీస్తు వారికి నువ్వు తెలియచేయాలి. అంతేకాని వారిని నువ్వు సంరక్షించకుండా వారిని వీధిలో పాలు చేసి నీ పాటి నువ్వు బైబిల్ పట్టుకొని మరి ఇంటింటి తిరుగుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేస్తే నువ్వు అవిశ్వాసి కన్నా కూడా చెడ్డోడివి అని ఇక్కడ వాక్యంలో ఉందండి. అంటే నువ్వేం చేయాలంటే నీకు కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఒకసారి కట్టబడిన గాడిద పిల్ల తీసుకురండి అని చెప్పి ఏమని చెప్తారంటే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, గాడిదను మరియు గాడిద పిల్లను అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు మరియు పిల్లలు. అంటే ఒక కుటుంబం దేవునికి కావాలి, దేవునికి కుటుంబముగా ఆరాధించే వాళ్ళు కావాలి, కుటుంబాలు కావాలి దేవునికి. నువ్వు దేవుని కొరకు కుటుంబాన్ని విడిచిపెడుతున్నాను అంటే అది ఒక మూర్ఖత్వం అనమాట. నీకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. అంతేగాని కుటుంబాన్ని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోతాను, నా డబ్బులు నావి, నేనే సంపాదిస్తున్నాను కాబట్టి ఈ సంపాదనతో నేనే ఊరేగుతాను, మీరెవ్వరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్న మూర్ఖపు మాటలు రానివ్వకుండా నీ దగ్గర ఎంతైతే ఉందో ఆ ఉన్నదంతో నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునే సంరక్షించుకునే హృదయం కలిగి ఉండమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కుటుంబం పట్ల ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఇక్కడ రాయబడి ఉందండి. మత్తయి సువార్త 27:46 వచనంలో. ఇక్కడ మీరు చూస్తే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు. యేసుక్రీస్తు వారిని దేవుడు అనగా మరి ఆసీనుడు ఆయన మీద ఆసీనుడై ఉన్న ఆ యొక్క అనుగ్రహం అనేది ఏమైపోయిందంటే విడిచిపెట్టబడింది. ఆ యొక్క మరి ఆ సన్నిధి ఏమైపోయిందంటే విడిచిపెట్టబడింది. ఆ యొక్క విషయాన్ని మరి యేసుక్రీస్తు వారు తట్టుకోలేకపోయారు అనమాట. తట్టుకోలేక ఏమంటున్నారంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటున్నాడు అక్కడ. సో ఈ మాటను బట్టి మనము ఏమి గ్రహించాలంటే పాపము నుండి మనల్ని విడిపించడానికి అక్కడ దేవుడు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేశాడు. మన శత్రుత్వాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేశాడు. ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి అక్కడ యేసుక్రీస్తు వారు ఒంటరి అయిపోయారు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన అక్కడ అనీతిమంతుడిగా ఒక పాపం చేసిన వ్యక్తిని ఎట్లయితే అవమానపరుస్తారో అలా అక్కడ ఒంటరిగా అవమానపరచబడుతున్నాడు. మనకు నిత్య జీవము ఇవ్వడానికి అనగా దేవుడు మనల్ని నిత్యత్వంలోకి నడిపించడానికి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఏం చేస్తారంటే అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఒంటరిగా విడిచిపెట్టబడ్డారు. అందువలన అక్కడ ఏమంటారంటే యేసయ్య నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఒంటరిగా పోరాటం చేయాలి. అందువలన యేసుక్రీస్తు వారిని అక్కడ దేవుడు విడిచిపెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 5వ మాట మనం చూసినట్లయితే లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. మరి యోహాను సువార్త 19 మరి 28 రాయబడి ఉందండి. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ దప్పికొనుచున్నారు. యేసుక్రీస్తు వారు జీవ జల నదులు ఇవ్వగలరు కదా, మరి ఆయన దప్పికొనడం ఏంటి అని మనకి ఆలోచన రావచ్చు. అయితే ఆయన దప్పిక ఎందుకు కొన్నారు అంటే విశ్వాసి యొక్క దప్పికను తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు. విశ్వాసికి జీవ జలమును అందించడానికి ఆయన దప్పికొన్నాడు. ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ఆయన దప్పికొన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన దప్పికొన్నాడు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన. ఈరోజు మనము యేసుక్రీస్తు వారిని ఆ పరిస్థితులు చూసినప్పుడు ఆయన దాహం అంటుంటే అక్కడ ఉంటున్న వారు సైనికులు అక్కడ ఏం చేశారంటే ఒక చేదు చిరకను అక్కడ అందించారు. ఆ చిరక ఎలాంటి చిరక అంటే అక్కడ రాజుల యొక్క బాత్రూమ్స్ కడిగే ఆ యొక్క హిస్సోప్ అనమాట. అదొక బ్రష్ లాంటిది అనమాట. ఆ బ్రష్ని ఒక చేదు పదార్థంలో ముంచి ఆయనకి ఇస్తారు. ఇస్తే అది ఆయన అలా టచ్ చేయగల అతనికి యేసయ్యకి తాగబుద్ధి అవ్వలేదు. ఆయన దాహం అక్కడ తీరలేదు. అసలు యాక్చువల్గా దాహం అన్నాడే తప్ప యేసుక్రీస్తు వారి యొక్క దాహం అక్కడ మరి తీరలేదు. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క దాహము తీర్చే వారముగా మనం ఉండాలి. అక్కడ ఎవరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క దాహము తీర్చలేదు. ఆయన దప్పికొన్నాడు కానీ ఆయన దప్పికను ఎవరు కూడా తీర్చలేదు. ఈరోజు ఆయన దాహాన్ని తీర్చాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆయన దాహము తీరుతుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన దాహము తీరుతుంది. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే ఆయన దాహము తీరుతుంది. నువ్వు దేవుని మాటని ప్రకటిస్తున్నట్లయితే ఆయన దాహము తీరుతుంది. నువ్వు 10 మందికి సహాయం చేసే వాడుగా ఉన్నట్లయితే ఆయన దాహము తీరుతుంది.
అంతేగాని నువ్వు ఒక మోసగాడిగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక అబద్ధకోరుడుగా, ఒక పనికిమాలవాడుగా, ఒక సోమరిపోతుగా, ఒక ఎందుకు పనికిరని వ్యక్తిగా, అందరికీ ఆటంకముగా, అందరికి మరి ఎదిరించేవాడిగా, అవిధేయుడిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన దాహము తీరదు. కాబట్టి నువ్వు ఒక విధేయునిగా, పరిశుద్ధునిగా, ఒక విశ్వాసిగా, వాక్యాన్ని ధ్యానించేవాడిగా, మోకరించి ప్రార్థించేవాడిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన దాహము తీరుతుంది. ఆయన దప్పికొన్నాడు, ఆయన దాహాన్ని తీర్చడానికి నువ్వు రెడీగా ఉన్నావు. మరి 6వ మాట, యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. మరి యోహాను రాసిన మరి సువార్త 19:30 ఇలా రాయబడి ఉంది. ఏంటంటే ఆయన సమాప్తమైనది అని చెప్పాడు. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. అక్కడ మరి డొక్కలో పొడిస్తే రక్తము మరియు నీరు వచ్చినట్టుగా మనం చూస్తామండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏదైనా పదార్థం పడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే వాటర్ తీసుకొని అది క్లీన్ చేస్తాం. అంటే అక్కడ ఇంకా ఫినిష్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది. అక్కడ పని, అక్కడ ఏదైతే పని ఉందో, అక్కడ ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థం ఇంకా అక్కడ కనిపించట్లేదు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చిన పని అంతా కూడా ఫినిష్ అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఆయన చేయాలనుకున్నదంతా కూడా చేసేసాడు అని అక్కడ అర్థం వస్తుంది అనమాట. సో ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, తండ్రి చిత్తం సంపూర్తి చేశాడు, ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు, విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు, పాపపు దోషాలను వారన్నిటిని కూడా విడిచిపెట్టడానికి వారన్నిటిని సంపూర్తి చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇంకా సమాప్తమైనది, ఆయన చేయవలసిన పని అంతా కూడా అక్కడ చేసేసినట్లుగా మనము చూస్తున్నాం. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని. ఈరోజు ఈ మాట ఎవరైనా అనగలరా? మన ఆత్మని మనం ఎవరికైనా అప్పచెప్పగలమా? మన ఆత్మ మన శరీరం కాస్త వేరైపోయింది అనుకోండి, ఇక మనము చచ్చిన వారితో సమానం అనమాట. కానీ యేసుక్రీస్తు వారు ఒక 3 దినాలు ఆయన ఆత్మను ఏం చేశాడు, మరి దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఒక 3 దినాలు శరీరంలో నుంచి ఆత్మను వేరు చేయగలిగాడు యేసయ్య. అటువంటి శక్తి కలిగిన దేవుడు అనమాట. అంటే ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, మరి విజయపు ఆ యొక్క మరి మాటలు మనం చూసినట్లయితే మరణము యేసుక్రీస్తు వారి ముందు తల వంచింది, విజయాన్ని పొందలేదు అని మనం అక్కడ అర్థాన్ని చూస్తాం అనమాట. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టగలరు, అదేవిధంగా ప్రాణాన్ని మరలా తీసుకోగలరు. అంటే మరలా బ్రతకగలరు, మరలా ఆయన చనిపోగలడు, అదేవిధంగా మరలా బ్రతకగలడు. ఆయన చనిపోయింది నీ కొరకు, నా కొరకు. ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకటే, ఏకమై ఉన్నారన్నమాట. మరణ భయము తొలగించుట కొరకు ఆయన ఆత్మను అప్పగించాడు. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదేవిధంగా ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన ఆత్మను అప్పగించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు ఇన్ని చేసి ఉన్నాడు. ఇవి ప్రధానముగా మరి యేసుక్రీస్తు వారు ఆ టైంలో ఉన్నప్పుడు మరి మత్తయ్య కానీ, మార్కు కానీ, లూకా కానీ అక్కడ అబ్జర్వ్ చేసి ఏదైతే హైలైట్గా అనిపించిందో, యేసుక్రీస్తు వారు 9 గంటలకు సెలవెక్కారు, ఇంచుమించు 3 గంటల వరకు సెలవు మీదే వేలాడుతూ ఉన్నారు. ఆ సెలవులోనే ఆయన ప్రాణం ఇచ్చాడు. అక్కడ పలికిన హైలైట్ మాటల్ని కొన్ని వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్నప్పుడు, మరి బైబిల్ స్కాలర్స్ ఏం చేశారంటే అక్కడ ఉన్న దృశ్యాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలన చేసి ఈ ఒక 7 మాటల్ని అక్కడ వారు వరుసగా రాయడం జరిగింది. మొదటగా ఈ మాట పలికి ఉండొచ్చు, రెండోదిగా ఈ మాట పలికి ఉండొచ్చు, మూడోదిగా ఈ మాట పలికి ఉండొచ్చు అని చెప్పి అలా 7 మాటల్ని బైబిల్ స్కాలర్స్ అక్కడ మనకి ఇక్కడ మరి 7 మాటల సెలవు యేసుక్రీస్తు పలికారని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నారు అన్నమాట. ఏది ఏమైనా ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు, మన జీవితానికి ఎంతో అవసరమైన మాటలు. మనము ఈ 7 మాటల ద్వారా ఎంతో మనము నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇలా పలికిన తర్వాత ఆయన మరణించాడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇటు పక్కన దొంగని అక్కడ ఉన్నవారు మరి సైనికులు భటులో మరి ఏం చేస్తారంటే మరి వాళ్ళ దగ్గర ఉంటున్న ఆ యొక్క ఆయుధాలతో వాళ్ళ కాళ్ళని విరగొడితేనే వాళ్ళు చస్తారనమాట. ఎందుకంటే సిలువ వేసిన వెంటనే ఎవరు కూడా చావరు కదా, ఆ రక్తం అంతా కారాలి, అదంతా కూడా ఆఖరి రక్త బొట్టు వరకు వెళ్ళిపోవాలి, అప్పుడు చస్తారు. అంత టైం వీళ్ళకు ఉండదు. మరి ఏ సాయంత్రం 5 లేకపోతే ఏ 9-5 రాత్రి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం 3 ఆ టైం కల్లా ఏం చేస్తారంటే విరగొడతారు. కాళ్ళని విరగొట్టి
వాళ్ళని అక్కడ చంపేస్తారనమాట. అయితే యేసుక్రీస్తు వారిని మాత్రం వాళ్ళు విరగొట్టలేదు. ఆయనే ప్రాణాన్ని మరి దేవుడికి అప్పచెప్పుకున్నాడు, ఆయనే ఆత్మను దేవుడికి అప్పచెప్పుకున్నాడు. అతను చెక్ చేసినప్పుడు ఆయన చనిపోయాడు అనమాట. వీళ్ళు చెక్ చేసి విరగొడదాం అనుకుంటే ఆయన ముందే చనిపోయాడు అనమాట. అందువలన యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా చంపలేదు. శిలువ శిక్ష అనేది మరి ఇండియాలో ఒక దాన్ని ఏమంటారు, ఉరి శిక్ష అనేది ఎలాంటిదో ఆ రోజుల్లో, ఆ టైంలో, ఆ ప్రదేశంలో శిలువ శిక్ష అనేది దానితో సమానం అనమాట. ఒక భయంకరమైన మరి దొంగలకు కానీ, ఒక భయంకరమైన పాపము చేసిన వారికి కానీ, దేవుని దూషించిన వారికి కానీ ఇటువంటి శిక్ష అనేది విధిస్తారనమాట. శిలువ వేసి మరి చంపుతారు. కానీ యేసుక్రీస్తు అని శిలువ మాత్రమే వేశారు. ఎవరు కూడా యేసుక్రీస్తు అని చంపలేదు. ఆయనగా మరి ప్రాణాన్ని పెట్టాడు. ఆయనగా శిలువలో మరణించాడు. ఆయనగా ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఆయన మోకాలు విరగొట్టబడలేదు. ఎవరు కూడా ఆయనని చంపలేకపోయారు. ఎందుకంటే ఆయనగా అప్పచెప్పుకున్నాడు. ఆయనగా ప్రాణం పెట్టాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మన కొరకు ఎంతో త్యాగం చేసి ఉన్నారు. ఆయన శిలువలో మరణించింది ఎందుకు అంటే నిన్ను నన్ను బాగు చేయడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నిన్ను నన్ను దేవునికి వారసులుగా ఆయన రాజ్యంలో మరో యుగాలు కూడా జీవించాలి అని దేవుడు ఆ త్యాగాన్ని చేశాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనందరము కూడా మరి సిలువను మోసేవారముగా ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడించాలని ఆశిస్తున్నారో, యేసయ్య ఎలా అయితే సిలువ మోసాడో, ఈ లోకంలో మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న కలహాలు అన్నీ కూడా మనకు ఒక సిలువతో సమానం. అవన్నీ కూడా మనం మోసుకొని, మన సిలువను మనం మోసుకొని యేసుక్రీస్తు వారిని మనము వెంబడించే వారముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీరు మా కొరకు పలికిన 7 మాటల్ని ప్రభా ధ్యానించడానికి మీరు ఎంతో కృప చూపించారు. ఈ రోజు నుంచి నాయన మరి మిమ్మల్ని చులకనగా చూడకుండా మీ శక్తిని గ్రహించి మీ నామ మహిమార్థమే జీవించే శక్తిని మీరు మాకు దయచేస్తారని, మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తారని ప్రభువా, మమ్మల్ని కూడా మీరు ఉంటున్న ఆ పరదేశంలో మీ రాజ్యంలో ఉండటానికి మాకు అవకాశం, ఆ దొంగకి ఇచ్చిన అవకాశం మీరు మాకు కూడా దయచేస్తారని, మమ్మల్ని కూడా ఆ యొక్క పరదేశంలో జ్ఞాపకం చేసుకుంటారని, మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని ప్రభువా, యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.